మాకు కల్పించిన ఓటు హక్కుని ఈరోజు వినియోగించుకొని మరి ప్రెసిడెంట్ ఎలక్షన్స్కి అందరం కూడా ఓటేయడం జరిగింది. ఇక్కడ మేము ఆల్మోస్ట్ అందరం కొత్తగా ఎన్నికైన వాళ్ళం. ఒకరిద్దరే మరి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో రెండోసారి మూడోసారి వేస్తున్నారు. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక ప్రెసిడెంట్కి ఓటు వేయటం అనేది. అండ్ మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అది ఒక గౌరవప్రదమైన మరి పోస్ట్ కాబట్టి దానికి పోటీ పెట్టో లేదా వాళ్ళని అవమానించే విధంగా కాకుండా గెలిచే క్యాండిడేట్కి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసి మరి ఆయన్ని గౌరవించాలి అనే ఉద్దేశంతో మరి బీజేపీ మద్దతు ఇచ్చిన రామ్నాథ్ కోవింద్ గారికి అందరం కూడా మరి ఓటు వేయాలని నిర్ణయించుకోవటం, మరి అభ్యర్థిని కలవటం హయత్ హోటల్లో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం కూడా అసెంబ్లీకి బస్సులో వచ్చి ఓటు వేయటం జరిగింది. నిజంగా స్పీకర్ స్థానంలో ఉన్న ఒక వ్యక్తి ఇలా పార్టీ మెంబర్స్తో కలిసి మాక్ ఓటింగ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే గతంలో కూడా మీరు చూస్తే మేము ప్రతిపక్షమైనా కూడా స్పీకర్ స్థానానికి గౌరవించి సపోర్ట్ చేస్తాం పోటీ పెట్టకుండా. కానీ ఈరోజు స్పీకర్ గారు ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లాగా వ్యవహరించడం అనేది చాలా బాధేస్తుంది. అండ్ భవిష్యత్తులో కూడా గతంలో లాగా అసెంబ్లీలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ఎక్కడ తొక్కేస్తారో అన్న ఆందోళన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నాదెండ్ల భాస్కర్ గారిని, సురేష్ రెడ్డి గారిని చూసాం. వాళ్ళు ఎప్పుడూ కూడా పార్టీ మీటింగ్లకు కానీ పార్టీ కండువాలు వేసుకున్నది కానీ స్పీకర్గా ఉన్నప్పుడు జరగలేదు. కానీ వేరే ఇప్పుడున్న స్పీకర్ గారు అమెరికాలో కానీ లేదా ఇక్కడ నరసరావుపేట సత్తెనపల్లిలో మీటింగ్లు జరిగేటప్పుడు పార్టీ కండువాలు వేసుకోవటం, అలాగే పార్టీ క్యాబినెట్ మీటింగ్లలో పాల్గొనటం, ఈరోజు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పక్కన ముఖ్యమంత్రి గారితో సహా వచ్చి ఒక మాక్ ఓటింగ్ వేయటం అనేది కరెక్ట్ కాదు. మరి ఆయన స్పీకర్ పదవికి గౌరవం కల్పించే విధంగా మెలిగితే బాగుంటుంది. ఇలా దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయటం అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎవరు చెప్పారు మీకు? ఎప్పుడు మీరు ఎక్కడో మోకాలకి బోడిగుండికి తలకి మరి ముడేసినట్టు కనిపిస్తుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి గుజరాత్లో అల్లర్లు జరిగేటప్పుడు మోడీ ముఖ్యమంత్రిగానే పనికిరాడు, ఈయన నా రాష్ట్రంలోకి వస్తే ఉరి తీస్తాను అన్నారు. మరి ఆయన ఈరోజు ఏ విధంగా జతగట్టి ముందుకు వెళ్తున్నారో మీరు ఆయన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఈరోజు రాష్ట్రపతి ఎన్నిక అనేది మరి గౌరవప్రద ఎన్నిక, మరి ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వేసే ఎన్నిక కాబట్టి సో దీంట్లో గెలిచే వ్యక్తికి మనం వేయటం అనేది తప్పు కాదు అంటున్నాం. కానీ బీజేపీకి వేయటం వల్ల ముస్లింలో క్రిస్టియన్స్ దూరం అవుతారు అని చెప్పి కొన్ని ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. మరి మేము బీజేపీ క్యాండిడేట్ని సపోర్ట్ చేస్తే మమ్మల్ని దూరం చేసుకునేవాళ్ళు, మరి బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ చారిత్రాత్మక తప్పిదం చేసామని దూరం వెళ్ళి మళ్ళీ ఈరోజు పొత్తులు పెట్టుకుంటూ రాజకీయం కోసం కాళ్ళు పట్టుకోవటం లేదా జుట్టు పట్టుకుంటూ కార్యక్రమం చేసే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులకి ఎలా సపోర్ట్ చేస్తారో కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు చాలా మార్పులు చేర్పులు ఉంటాయి. ఆ రోజు పరిస్థితి బట్టి మేము చెప్తాం. ఇప్పుడే చెప్పడం అవసరం కూడా లేదనుకుంటున్నా.